సినిమా 3 పేర్లు, 4 ఏళ్ల ఎదురుచూపులు, సెన్సార్ బోర్డుతో దీర్ఘ పోరాటం, చివరికి ఎలాంటి ప్రచారం లేకుండానే ఓటీటీలో విడుదల. కానీ విడుదలైన 48 గంటల్లోనే భారత్లో స్ట్రీమింగ్ నుంచి మాయం. దిల్జీత్ దోసాంజ్ నటించిన సత్లుజ్ సినిమా చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఒక సినిమా తొలగింపు కథ కాదు. ఇది పంజాబ్ చరిత్ర, మానవ హక్కుల ప్రశ్న, సెన్సార్ వ్యవస్థ, సృజనాత్మక స్వేచ్ఛ మరియు ఒక బాధాకరమైన నిజాన్ని తెరపైకి తీసుకురావాలి అనుకున్న ప్రయత్నం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సత్లుజ్ సినిమా అసలు పేరు గల్లు గరా. ఆ తర్వాత అది పంజాబ్ 95గా మారింది. చివరికి ఓటీటీ విడుదల సమయంలో సత్లుజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ 3 పేర్లు వెనుక ఒకే కథ ఉంది. పంజాబ్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కల్రా జీవితం. 1990ల పంజాబ్ ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరిగిన పోలీసు ఆపరేషన్లు, అనేక మంది అదృశ్యమైనట్లు వచ్చిన ఆరోపణలు, గుర్తు తెలియని మృతదేహాల దహనాలపై ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికిన ఒక వ్యక్తి జస్వంత్ సింగ్ కల్రా. అతను రాజకీయ నాయకుడు కాదు, పెద్ద అధికారి కాదు, కానీ అధికార వ్యవస్థను అసౌకర్యానికి గురిచేసే ప్రశ్నలు అడిగిన వ్యక్తి. పంజాబ్లోని కొన్ని శ్మశానాల రికార్డులు పరిశీలించిన కల్రా గుర్తు తెలియని మృతదేహాలను పెద్ద సంఖ్యలో దహనం చేశారనే అంశంపై పరిశోధనలు చేశారు. కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా, కస్టడీలోకి తీసుకున్న వారి ఆచూకీ తెలియకుండా, కొంతమంది కనిపించకుండా పోయారని కుటుంబాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలపై ఆధారాలు సేకరించేందుకు కల్రా ప్రయత్నించారు. అదే ఆయనను ఒక మానవ హక్కుల కార్యకర్తగా నిలబెట్టింది. అదే ఆయన జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టిందని మద్దతుదారులు అంటారు. 1995లో జస్వంత్ సింగ్ కల్రా అదృశ్యమయ్యారు. తర్వాత ఆయన హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి హత్య మాత్రమే కాదు, రాష్ట్ర అధికారులపై ప్రశ్నలు వేసిన వ్యక్తి భద్రతకు సంబంధించిన ప్రశ్న కూడా. అలాంటి జీవితాన్ని తెరపైకి తీసుకురావాలని దర్శకుడు హనీ ట్రెహరాన్ నిర్ణయించారు. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించారు. అర్జున్ రాంపాల్, సువీందర్ విక్కీ, కన్వల్జిత్ సింగ్ తదితరులు కూడా ఇందులో నటించారు. సినిమా 2022 నాటికే సిద్ధమైందని నివేదికలు చెబుతున్నాయి. కానీ విడుదల మాత్రం జరగలేదు. ఎందుకంటే సెన్సార్ వివాదం మొదలైంది. సినిమాలోని కొన్ని సంభాషణలు, హింసాత్మక దృశ్యాలు, చారిత్రక నేపథ్యం, పాత్రల ప్రస్తావనలు, ఇక టైటిల్, ఇవన్నీ సున్నితమైన అంశాలుగా మారాయి. సెన్సార్ ప్రక్రియలో మొదట కొన్ని మార్పులు సూచించబడ్డాయి. ఆ తర్వాత మరిన్ని మార్పులు కోరినట్లు మేకర్స్ వాదించారు. రిపోర్ట్ల ప్రకారం కట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ సినిమా అసలు భావం దెబ్బతింటుందనే ఆందోళన చిత్ర బృందంలో పెరిగింది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. సెన్సార్ అంటే ఏంటి? సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడమా, లేక కథను పూర్తిగా మార్చే స్థాయిలో జోక్యం చేసుకోవడమా? ఈ ప్రశ్న సత్లుజ్ విషయంలో మళ్లీ ముందుకొచ్చింది. మేకర్స్ వాదన ఏమిటంటే, సినిమా ఒక మానవ హక్కుల కార్యకర్త జీవితం ఆధారంగా రూపొందింది. దాన్ని అసలు రూపంలో చూపించే హక్కు వారికి ఉండాలి. సెన్సార్ వర్గాల ఆందోళన ఏమిటో పూర్తి వివరాలు బహిరంగంగా స్పష్టంగా అందుబాటులో లేవు. కానీ టైటిల్, కంటెంట్, చారిత్రక సున్నితత్వం చుట్టూ అభ్యంతరాలు వచ్చాయని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇదే కారణంగా గల్లు గరా అనే పేరు మారింది. తర్వాత పంజాబ్ 95 వచ్చింది. చివరకు సత్లుజ్ గా మారింది. సత్లుజ్ అంటే పంజాబ్ సంస్కృతి, చరిత్రతో ముడిపడిన నది పేరు. కథ మాత్రం మారలేదని చిత్ర బృందం చెబుతోంది. దిల్జీత్ దోసాంజ్ విడుదల సమయంలో చేసిన ఒక వ్యాఖ్య ఈ వివాదానికి మరింత బలమిచ్చింది. సినిమాలో ఒక్క కట్టున్నా నేను ప్రమోట్ చేసేవాడిని కాదు అన్న భావనలో ఆయన మాట్లాడారు. అంటే మేకర్స్ చెప్పేదాని ప్రకారం టైటిల్ మారినా సినిమా కంటెంట్ మాత్రం కట్ లేకుండా విడుదలైంది. జూలై 3న G5లో సినిమా సడన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. పెద్ద ప్రమోషన్ లేదు, భారీ ట్రైలర్ క్యాంపెయిన్ లేదు, థియేట్రికల్ రిలీజ్ లేదు. కానీ 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా కనిపించింది. సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది సినిమా చూసి స్పందించారు. మరికొందరు ఈ సినిమా విడుదలే ఒక విజయమని భావించారు. కానీ ఆ ఆనందం 2 రోజులు మాత్రమే నిలిచింది. జూలై 5 నాటికి భారతదేశంలో G5 నుంచి సత్లుజ్ కనిపించకుండా పోయింది. ప్లాట్ఫామ్ ఇచ్చిన ప్రకటన చాలా జాగ్రత్తగా ఉంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా సత్లుజ్ భారత్లో తదుపరి సమాచారం వచ్చే వరకు అందుబాటులో ఉండదు. సినిమాను మళ్లీ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చట్టబద్ధమైన మార్గాలను పరిశీలిస్తున్నాం అని తెలిపింది. కానీ అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏ పరిణామాలు, ఎవరి అభ్యంతరం, ఏ చట్టపరమైన సమస్య, ఏ ఉత్తర్వు, ఏ ఫిర్యాదు ఇవేవి వెల్లడించలేదు. అందుకే నెట్టింట అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. G5 అధికారికంగా ఖచ్చితమైన కారణం చెప్పలేదు. కాబట్టి ఫలానా సంస్థ ఒత్తిడి వల్లే తీసేశారు అని నిర్ధారణగా చెప్పడం సరైంది కాదు. ప్రస్తుతం నిర్ధారితమైనది ఒకటే,
సినిమా భారత్లో తాత్కాలికంగా తొలగించబడింది. అయితే విదేశీ మార్కెట్లోని G5 గ్లోబల్లో సినిమా అందుబాటులో ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఒకే సినిమా ఒకే ప్లాట్ఫామ్, కానీ రెండు వేరు పరిస్థితులు. విదేశాల్లో స్ట్రీమింగ్, భారత్లో నిలిపివేత. ఇది మళ్లీ సెన్సార్ వ్యవస్థపై చర్చను తెరపైకి తెచ్చింది. ఒక సినిమా థియేటర్లో విడుదల కావాలంటే CBFC సర్టిఫికేట్ అవసరం, కానీ OTT కంటెంట్ కు సంబంధించి వ్యవస్థ వేరు. అయినా ఒక సినిమా విడుదలైన తర్వాత చట్టపరమైన లేదా నియంత్రణ సంబంధిత సమస్యలు వస్తే ప్లాట్ఫామ్ దాన్ని నిలిపివేయవచ్చు. కానీ ఇక్కడ పారదర్శకత ప్రశ్న ముఖ్యమవుతుంది. ప్రేక్షకులకు కారణం చెప్పాలా? చిత్ర బృందానికి ఏ నిబంధనల కింద ఆదేశాలు వచ్చాయో వెల్లడించాలా? ఒక చారిత్రక కథను చూపించడంలో పరిమితులు ఎంతవరకు ఉండాలి? వీటిపై చర్చ అవసరం. ఈ సినిమా చుట్టూ ఉన్న అసలు పోరాటం కేవలం విడుదల కోసం కాదు, చరిత్రను ఎవరు చెబుతారు అన్న ప్రశ్న కోసం. ఏ చరిత్రను చెప్పవచ్చు? ఏ కథలను సున్నితమైనవిగా చూస్తారు? ఎక్కడ కళాత్మక స్వేచ్ఛ ముగుస్తుంది? ఎక్కడ సామాజిక బాధ్యత మొదలవుతుంది? ఇది చాలా క్లిష్టమైన రేఖ. ఒకవైపు బాధిత కుటుంబాల జ్ఞాపకాలు, మరోవైపు ప్రజాశాంతి, సామాజిక సున్నితత్వం. ఒకవైపు సృజనాత్మక స్వేచ్ఛ, మరోవైపు చట్టపరమైన నియంత్రణలు. ఈ రెండింటి మధ్య సమతుల్యం అవసరం. కానీ సమతుల్యం పేరుతో కథలే మాయమైపోతే ప్రశ్నలు ఇంకా గట్టిగా వస్తాయి. సత్యలోజ్ సినిమా మళ్లీ భారత్లో అందుబాటులోకి వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది? ఎలాంటి రూపంలో వస్తుంది? అసలు తీసివేతకు కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు లేవు. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం. ఈ సినిమా విడుదలై 2 రోజుల్లో తొలగించబడటం వల్ల జస్వంత్ సింగ్ కల్రా కథపై మరింత మంది మాట్లాడుతున్నారు. అంటే ఈ కథను ఆపాలని ఎవరు ప్రయత్నించారో తెలియకపోయినా దాని గురించి చర్చ మాత్రం మరింత పెరిగింది. మొత్తంగా చూస్తే సత్యలోజ్ ఒక సినిమా మాత్రమే కాదు, పంజాబ్లోని ఒక బాధాకర అధ్యాయం మీద సినిమా. సెన్సార్ పోరాటానికి ప్రతీక. OTT కాలంలో కూడా కంటెంట్ స్వేచ్ఛకు ఉన్న పరిమితులపై ప్రశ్న. మరియు ముఖ్యంగా నిజాన్ని వెతికిన ఒక వ్యక్తి కథను మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం. కానీ కథలు థియేటర్లో ఆగిపోవచ్చు, కొన్ని కథలు OTT నుంచి తొలగిపోవచ్చు. కానీ చరిత్రలో వేసిన ప్రశ్నలు మాత్రం స్క్రీన్ ఆఫ్ అయినా మాయం కావు.